నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండల పరిధిలోని అరగొండ హైస్కూల్ నందు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సునీల్ కుమార్ ఈ నెల 20వ తేదీన ఉదయం ప్రేయర్లో విద్యార్థుల పట్ల అత్యంత దారుణంగా బూతు పురాణాలతో కులం పేరుతో దూషించిన ఘటన సర్వత్రా తీవ్ర దుమారం లేపిన సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై స్వారోస్ మరియు వివిధ ప్రజా సంఘాలు, దళిత బహుజన సంఘాలు, జనసేన మరియు ఇతర రాజకీయ పార్టీలు వెంటనే స్పందించి ఆ ఘటనను తీవ్రంగా ఖండించడంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఫస్ట్ టైం జరిగింది కూడా బాగా పడిపోయింది. నాకు రూమ్ సాలక చెట్ల కింద చదువుకున్నాము. బ్యాక్ సైడ్ వచ్చి పెంకులు ఇల్లు ఉంది, పొలికి ఇక్కడ బిల్డింగ్ ఉన్నది, అప్పుడు పెంకులు ఇల్లు అవి సాలక చెట్ల కింద కూర్చోబెట్టి చెట్ల చదువు. అలాంటి స్కూల్ ఈరోజు ఇంత తక్కువ స్ట్రెంత్కి ఇప్పుడంటే ఇదేదో మీరు ఇది ఓకే, దీన్నైతే మేము కరెక్ట్ అని చెప్పాలి. మాకు కూడా ఈ విషయం పైన ఎంక్వైరీ రావడం అనేది మాకు కూడా చాలా బాధగా ఉంది. అదే ఇన్సిడెంట్ వాళ్ళ పిల్లలు జరిగింటే మేము ఇలాగే ఊరుకుంటున్నాం. మా క్యాస్ట్ అయితే కాదు, ఇంకో క్యాస్ట్ అయితే కాదు, చిన్న పిల్లలకి ఏ ఇబ్బంది కాదు. ఆయనకి పిల్లలు ఉంటారు కదా, రేపు క్యాస్ట్ గురించి కాకుండా ఇంకో విషయం గురించి వాళ్ళు మాట్లాడితే మాకు తెలిసి వాళ్ళ పిల్లలకి ఇదే క్యాస్ట్ గురించి కాకుండా ఇంకేదైనా సమస్య వచ్చింది అనుకోండి, అరే మా క్యాస్ట్ కదా, ఆయన ఎవరో క్యాస్ట్ మేము వదిలేస్తాం, వాళ్ళు వదిలేచ్చారు, మేము వదలేదు. మా దాకా సమస్య వచ్చిందని దానికోసం ఎంతవరకు దిగుపడతాం. కనీసం ఆ మనిషి